కొంత దూరం పోయిన తర్వాత ఏమి లేకుండా ఎడారిగా అయిపోయింది. అక్కడ పోయేసరికి వీళ్ళకి దెప్పికేసింది. దెప్పికేసి కృష్ణ భగవాన్ అన్నాడంట, నారదా కొంచెం మంచినీళ్ళు తీసురాయ్యా అన్నాడంట. మీ అందరు తెలిసింది కదే, దాదాపు ఆధ్యాత్మిక విధానంలో ప్రయాణించేటువంటి అందరికీ ఈ కథ తెలిసింది. మంచినీళ్ళు తీసుకురమ్మంటే ఈయన నారద మహర్షి మంచినీళ్ళ కోసమని ఎత్తుకుంటూ వెళ్ళాడు. వెళ్తే అక్కడ ఒక బావి కనపడింది. ఆ బావి దగ్గర నీళ్ళు తీసుకుంటానికి వంగి మంచినీళ్ళు అలా తీసుకున్నప్పుడు ఒక అందమైనటువంటి యువతి కనపడింది. కనపడగానే ఈయన మంచినీళ్ళు తీసుకుపోయిన కడవ అక్కడే పెట్టి ఆమెకు వెళ్ళి చూడటం మొదలుపెట్టాడు. ఆమె ఆయనకి వెళ్ళి చూసి ఆమె వెళ్ళిపోతూ ఉంది. అయ్యో నా ప్రాణం అంతా ఎక్కడికో పోయినట్టుందని చెప్పి ఈయన ఆయన వెంబడించాడు. ఆమె వెంబడిస్తే ఆమె ఇంటి దగ్గరికి వెళ్ళింది. ఈయన బయట దడిలా కట్టుంటే దడి దగ్గర ఆగాడు. ఆమె వాళ్ళ నాన్నగారిని తీసుకొని బయటకు వచ్చి ఏందయ్యా మా అమ్మాయిని వెంబడిస్తున్నావు, తప్పు కదా అన్నాడు. ఏవో నాకు తెలియదండి, తప్పు నాకు రావాలనిపించింది వచ్చా అని అన్నాడు. మరి వచ్చావు కరెక్టే, మరి నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? నాకు ఒక్కతే ఒక కూతురు, నేను కూడా ఎవరైనా ఇలరేకం వచ్చేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇద్దాం అనుకుంటా ఉన్నాను అని అడిగాడు. నువ్వైతే చూస్తానికి బాగానే ఉన్నావు, మరి నువ్వు మా దగ్గరికి, నాకు పొలం ఉంది, ఇవన్నీ ఉన్నాయి, నువ్వు జాగ్రత్తగా చూసుకుంటా, మా అమ్మాయిని కూడా జాగ్రత్తగా కంటితోటి పెట్టకుండా చూసేటట్టు అయితే పెళ్లి చేసుకో, అంతేగాని అలా అల్లరి చిల్లరగా రాబాబు. ఆడపిల్లల దగ్గర వాళ్ళకి చాలా విలువైనటువంటి సంపద, వాళ్ళ మీద చెడ్డ పేరు రాకూడదయ్యా అని. లేదండి నేను చెడ్డవాడిని కాదు, నేను ఎప్పుడు కూడా హరి సంకీర్తనతో బతికేవాడిని, కాకపోతే ఎందుకో మరి ఆకర్షితులై నేను వచ్చాను, నేను అలాంటి తప్పుడు ఆలోచన నాకు లేవండి అని అన్నాడు. అట్లయితే పెళ్లి చేసుకోవాలి. సరే ఆమెకు ఇష్టమైతే నేను చేసుకుంటే ఒకసారి కనుక్కోండి అని. ఆమె నాకు వచ్చేటప్పుడే చెప్పింది, మా అమ్మాయి నన్ను బయటికి తీసుకొచ్చేటప్పుడే మంచివాళ్ళగా కనిపిస్తున్నానా, ఇందుకు ఈ కొద్ది సమయంలోనే నాకు అనిపించింది, మీ ఇష్టం నాన్నగారు అని చెప్పింది. నాకు కూడా కరెక్ట్ అని అనిపించింది. కానీ నా దగ్గర ఉండే ఇల్లరికంతో ఇక్కడే మా ఇంటి దగ్గరైనా మా అమ్మాయి విడిచి నేను ఉండలేను అన్నాడు. సరేనా అట్టయితే పెళ్లి చేసుకుంటా అన్నాడు. పెళ్లి చేసుకున్నాడు. అక్కడ వ్యవసాయం, ఆయన చాలా పొలం ఉంది, ఆ ఊళ్ళో పెద్ద మనిషి. ఆ వ్యవసాయం చేసుకుంటా బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకొని బాగుంది, బ్రహ్మాండం నడిచిపోతుంది. ఒక 12 సంవత్సరాలు గడిచిపోయినాయి. అలా పిల్లలు కూడా కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు. ఒకరోజు విపరీతమైనటువంటి వర్షం పడింది. ఎప్పుడు రాలా అంత పెద్ద వర్షం పడితే ఇక ఈ చేలు ఇవన్నీ పట్టుకుపోతున్నాయి. జనాలందరూ కొంతమంది వెళ్ళిపోతూ ఉన్నారు. వీళ్ళు మాత్రం ఏమైంది లేని అక్కడే ఉంటే పెద్ద వర్షం పడి ఇక ఇల్లు మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ఇల్లు ఎక్కినా కూడా, ఇల్లు ఎక్కినా డాబా కూడా మునిగిపోయింది. ఇక తర్వాత డాబా పక్కన చెట్టు ఉంది. ఈ పిల్లలందరూ కూడా ఈయన ఒక పక్కన భుజం మీద ఒక చిన్న అమ్మాయిని, ఇంకో పక్కన వాళ్ళ అబ్బాయిని, ఇంకో పక్కన ఇంకో చిన్న బుడ్డబ్బాయి, 3 పిల్లలు, వాళ్ళ ఆవిడ, మొత్తం ఒకళ్ళకొకళ్ళు కౌగిలించుకొని చచ్చిపోయినా సరే మనం విడిచిపోకూడదని చెప్పి ఒకళ్ళకొక కన్నీరు తుడుచుకుంటూ చెట్టు ఎక్కారు. ఇక పెద్ద చెట్టు అది, వాళ్ళ ఇంటికి ఆనుకున్నటువంటి చెట్టు, ఇంటి మీద నుంచి చెట్టు ఎక్కారు. చెట్టు ఎక్కిన తర్వాత ఇక చిటారు కొమ్మ ఇంకా పెరుగుతూ ఉంది, చెట్టు ఊగుతూ ఉంది. ఇంకా కొమ్మెక్కి చిటారు కొమ్మెక్కారు. కొమ్మెక్కి ఎంత ప్రయత్నించినా కూడా వాళ్ళ అమ్మాయి జారిపోయింది. అమ్మా, అబ్బా, బుజ్జి, నానా అని చెప్పి వాళ్ళ అమ్మాయి తాపత్రయపడతా ఉంది. అరే కళ్ళం వెళ్ళిపోయింది. ఏం చేయాలి, కళ్ళ ముందల చేతుల్లో పిల్ల వెళ్ళిపోయింది అని చెప్పి కన్నీరు పెట్టుకుంటా ఎడుస్తూ ఉన్నాడు. తర్వాత ఇక గట్టిగా ఏదేమైనా సరే ఈ పిల్లల్ని వదిలిపెట్టకూడదు, కాపాడుకోవాలి, నువ్వు కూడా పట్టుకో అని చెప్పి వాళ్ళ ఆవిడని కూడా గట్టిగా ఇద్దరు వదులుకొని పిల్లల్ని కాపాడుకోవడం ప్రయత్నం చేస్తే ఈసారి అలా గట్టి ఉధృతం వచ్చింది. ఒకసారి ఇద్దరు పిల్లలు వెళ్ళిపోయారు. అమ్మా నాన్న ఒక కేక వినపడింది, ఇంకంతే. తర్వాత పిల్లలు కానాలి. ఇక బోరు నేర్చుకుని ఇద్దరు ఒకరి తల్ల ఒకరు ఆడించుకొని ఏంది ఇంత ఇప్పటిదాకా బ్రహ్మాండం ఉంది, జీవితం ఇలా అయిపోయింది ఏందని చెప్పి బాధపడతా ఉంటే చిన్నగా మనమైనా ఒకళ్ళు విడిచిపెట్టుకోకుండా ఆనని చెప్పి గట్టిగా ప్రయత్నం చేస్తే ఆ చెట్టు ఊగి ఆ చెట్టు అసలు ఇరిగిపోయి చెరొక దారి వాళ్ళ ఆవిడ వెళ్ళిపోతూ ఉంది. చెయ్యి గట్టిగా పట్టుకున్నాం, అయినా కూడా
ఆ చెయ్యి ఇక ఆ ఉదురుతుకి ఆగలేదు, విడిపోయారు. ఆమెగా వదిలిపెట్టిపోయింది. ఈయన ఒక చెక్క బల్ల ఉంటే చెక్క బల్ల ఆనుకొని అంతా ఉంటే ఏడుస్తూ ఉన్నాడు. అయ్యో ఇప్పుడు దాకా జీవితం ఎంత బాగుంది, ఏంది ఇలా అయిపోయింది, ఇలా అయిపోయింది, కళ్ళ ముందర పిల్లలు కాపాడుకోలేకపోయా, ఏం కాపాడు, ఎందుకు నేను ఇంత అసమర్థుడు జీవితాన్ని, ఇంత అసమర్థుని అయ్యాను అని చెప్పి బాధపడతా ఉంటే కొనుక్కొని ఇసుకలో ఉన్నట్టు గుర్తొచ్చి, ఏమైనా మంచినీళ్ళు తేలేదేందయ్యా అని అన్నాడు. అన్నాడు కళ్ళు లేచి చూసేసరికి ఇసుక మీద ఉన్నట్టు మంచినీళ్ళు తేలేదా, అదేందండి మంచినీళ్ళు తేపోవడం ఏంది, అవునా నారదా నీకు మంచినీళ్ళు అని చెప్పి పంపించాగా, ఏంది ఏడ కూర్చొని ఏడుపుతా ఉన్నావు, ఇసుక పొరల మీద ఏడుపుతున్నావు ఏందని. ఏడుతున్నా చూస్తే కళ్ళమ్మటి అంతా ధారాళంగా కారుతా ఉన్నాయి నీళ్ళు. అవును ఏడుస్తూ ఉన్నా, ఏది నా పిల్లలు ఏరిన ఎక్కడ ఉన్నదా పిల్లలు మంచినీళ్ళు కోసం వచ్చినావు, మంచినీళ్ళు తీసుకొని ఆడబెట్టును, నువ్వు ఏడమ్మనుకొని ఏడుస్తూ ఉన్నావు, ఇదిగో మంచినీళ్ళు కడగదు నీ పక్కనే ఉంది అని. మరి ఏమిటి ఇదంటే ఎలాగ ఒక క్వశ్చన్ వేసావుగా, మాయ అంటే ఏమిటి అని. ఇదే మాయ. నీకు వస్తానికి పిల్లలకేం కాల, నీకేం కాల, ఎవరికేం కాల, నీ భ్రమ వల్ల నీకు అంతా అయిపోయినట్టు, పెళ్ళి అయిపోయినట్టు, పిల్లలు ఉన్నట్టు, వాళ్ళందరూ నేను విడిపోయినట్టు, నీకేదో అయిపోయినట్టు బాధపడతా ఉన్నావు. ఇది మన జీవితంలో కూడా ఇదే జరిగేది. మనకేం కాదు, ఏదైపోయింది. జీవితంలో సుఖము దుఃఖము అనేది మనకి ఇచ్చినటువంటి వరము. ఒక్కసారి నువ్వు దుఃఖాన్ని వద్దంటే సుఖం కూడా నిన్ను విడిచి వెళ్ళిపోద్ది. సుఖాన్ని నువ్వు కోరాలంటే, సుఖాన్ని నువ్వు అనుభవించాలంటే దుఃఖం కూడా నీవు అనుభవించాల్సిందే. కాబట్టి ఈ సుఖాన్ని అనుభవించడం కోసమే దుఃఖాన్ని కూడా నువ్వు అనుభవిస్తూ ఉన్నావు. మన చూడండి, మన దేహంలో కొన్ని భలే ఇష్టపడతాం, కొన్నింటిని ఇష్టపడం, ఆహారాన్ని ఇష్టపడతాం, జీతమైంది అది పోయేదని చీచిపాడు అంటూ అది లేకపోతే అసలు మా బుజ్జమ్మ ఎప్పుడు కూర్చుంటుందా, 2 రోజులైంది 3 రోజులైంది అని బాధపడతాం. ఆ చీచిపాడే జీవితానికి ఆధారమైంది. కానీ ఇది కూడా దుఃఖము సుఖ దుఃఖాలు అనేవి రెండు కలిసిమెలిసి ఉండేటటువంటివి. ఇతరులతో పోల్చుకోబాకు, ఆనందంగా ఉండు. ఈ మాటలు చెప్పడం ఆధ్యాత్మికత. ఏం నిజంగా భ్రమ కాదా మన జీవితం? ఆ మాయ ఆయన ఏడ్చినట్టు ఏడవటం కాదా? ఇలా ఏడవబాకని చెప్పేటటువంటి మహాత్ములు ఇలాంటి కథల రూపంలో మనకి చెప్పారు. అందుకే పక్కనటువంటి జీవితం, నీ జీవితాన్ని నువ్వు సాఫీగా ఆనందంగా అనుభవించు. నీకు మళ్ళీ రారు. ఇదిగో ఈ ఫ్రెండ్స్ ఎవరు ఉండరు. ఇప్పుడు మధ్యాహ్నం పూట మావిడ ఎందుకో ఒక ఇంతలా కట్ట తీసి పక్కన పెట్టింది. ఏమిటంటే ఎన్ని పాత ఫోటోలు. ఇక చూస్తూ ఉంటే మనందరం కూడా భజన చేసిన ఎన్ని ఎక్కువ ఫోటోలే ఉన్నాయి. వీళ్ళందరూ చూస్తూ ఉంటే దాంట్లో సగం మంది పోయిన ఫోటోలే కనపడుతున్నాయి. ఓమ్మ నావల్ వెంకటరామ అత్త లేదే, 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 చింతేదం లేదే, అసలు ఆ ఫోటోలో సగం మంది లేదు. మనం కూడా ఇప్పుడు ఫోటోలు తీస్తే ఈ కొన్నాళ్ళకి మనం ఉన్నాం. దీన్ని అర్థం చేసుకుంటే నువ్వు తగాదులు పెట్టుకోవాలనిపించదు, ఎవరినైనా క్షమించాలనిపించింది. ఎందుకులే ఈ సోదిగోళ. మనం ఉండే 4 రోజులకి, మనం ఉండే 4 రోజులు కనుక్కోండి, ఎవరితో గొడవలు పెట్టుకోం. రేపే ఏమవ్వచ్చు, రేపేమైందో అనేటటువంటి జీవితం గురించి వాడిని పలకను. అసలు నేను మాట్లాడితే పన్ను. ఏంది ఇది గోళ? ఈ గోళ ఎందుకు మనకి? ఆనందంగా హ్యాపీగా ఉన్న 4 హ్యాపీగా ఉందాం. నీ జీవితం నీదే. నేను ఏదో వింటూ ఉంటే ఒక కథ దగ్గర ఒక కాకంట నల్లగా ఉన్నా నేనని బాధపడతాను. నాకెళ్ళి ఎవరు చూడరు, నన్ను ఎవరు ఇష్టపడరు. కాకి ఎంత బాగున్నావే కాకి అని ఎవరు నా మీద పాటలు పాడరు. కానీ అలా బాధపడతా ఆమెకు హంస కనపడిందంట. హంస కనపడితే హంస దగ్గరికి పోయి, చూడు నువ్వు ఎంత తెల్లగా ఉన్నావు, నేను నల్లగా ఉన్నా, నన్ను ఎవడో ఇష్టపడరు, నువ్వు తెల్లగా ఉన్నావు, నీకు ఎప్పుడు ఆనందమే అన్నది కాకి హంసతో. హంస అన్నదంట నేను ఒక తెల్లగానే ఉన్నాను, ఆ రామచిలక చూడు ఎంత బాగుందో, రామచిలక 2 రంగులు ఉన్నాయి,
దాని ముక్కు ఒక రంగు, దాని ఒంటికి ఒక రంగు, దాని రెక్క కింద ఒక రంగు, ఇలా 3 రంగులు 2 రంగులు అలా ఉంటాయి రామచిలకకి. నాది ఒకటే రంగు, తెల్ల రంగు. నాకు నా జీవితం నచ్చట్లేదు, రామచిలకలాగా ఉంటే బాగుండని అన్నాడు. కాకి రామచిలక దగ్గరికి పోయింది. రామచిలక అమ్మా ఏమమ్మా ఇలా రామచిలక దగ్గరికి పోయింది. రామచిలక దగ్గరికి పోయి, నీకు 2-3 రంగులు ఉన్నాయి, నువ్వు ఎంత బాగున్నావు, నీకు ఎంత గౌరవమైన జీవితం, అందరు నీ దగ్గరకు వస్తే రామచిలక 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 పెళ్ళి కొడుకెవరే, మాఘమాసం మంచి రోజు మనువాడే పెళ్ళి కొడుకెవరే, రామచిలక పెళ్ళి కొడుకెవరే. ఏ పెళ్ళప్పుడు రామచిలక అంటారు, ఏదైనా రామచిలక అంటారు, మాట్లాడితే చిలక పలుకులు అంటారు. ఇన్ని పలికినా చిలక పలుకులే. పెళ్ళిళ్ళప్పుడు ఇటప్పుడు అన్నీ నీ పేరుతో పాటలు ఉన్నాయి అని అంటే రామచిలకతో కాకి అన్నదంట. ఆ రామచిలక అన్నదంట, నాదేముంది 2-3 రంగులే, ఆ నెమలు చూడు ఒక్కసారి పురి ఇప్పిందంటే ఎన్ని రంగులు వస్తాయో, దాంది బతుకంటే అని అందంట. వెంటనే అక్కడి నుంచి ఈ కాకి వెళ్ళి ఈ నెమలి ఆడుందని చూస్తే జూలో ఉన్న ఒక నెమలి దగ్గర వెళ్ళింది. వెళ్ళి దాని చుట్టూతో జనాలు అది నెమలి విప్పి చూస్తే అది పురి విప్పి ఆడుతూ ఉంటే ఈ జనాలందరూ చుట్టూతో చూస్తూ చప్పట్లు కొడుతూ ఉన్నారంట. ఎంత బాగుంది నీ వైభోగం రామచిలక, నేను నెమలి నేను చూడటానికి ఎంతమంది వచ్చారు అని నెమలి దగ్గర అన్నదంట కాకి. ఆ నెమలి అన్నదంట, మీరు కొద్దిగా కొంచెం నాకు అవకాశం ఎక్కువ ఇవ్వాలి. మీరు ఆ నెమలి అన్నదంట, ఎంత అందంగా ఉన్నావు, జనాలందరూ నేను చూసుకున్నారంటే నా అందమే నాకు పంపం వచ్చింది. అందం అని అంటారు, ఆ అందమే నాకు పంపించింది. ఏమిటి? ఆ అందంగా ఉండటం వల్ల తీసుకొచ్చి నన్ను బంధించారు, నాకు స్వేచ్ఛ లేదు. నేను అనుకుంటా ఉన్నాను, ఇప్పుడు దాకా నువ్వు ఎదురయ్యావు, నీకు మాట చెప్పాలనుకున్నా. నేను మనసులో అనుకుంది, నేను కాకిలా పుడితే ఎంత బాగుండేది, నన్ను ఎవడు పట్టించుకోడు, హాయిగా స్వేచ్ఛగా తిరిగేవాడిని, నేను కాకిని కాబోతుంది కదా అని అనుకుందంట. మన జీవితాలు కూడా అంతే ఉంటాయి. మనం వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, వాళ్ళెవరో బాగున్నారు అని చెప్పి మనం అనుకుంటాం. కానీ వాస్తవానికి ఎవడికి ఉండేటటువంటి బాధ, ఎవడికి ఉండేటటువంటి నష్టం, ఎవడికి పడే కష్టం పడుతుంది. మనం అనుకుంటాం మనకు అది లేదు ఇది లేదని. అప్పుడు నెమలి ఏం చెప్పింది? కాకి, నీకున్న అదృష్టం నాకు లేదు, నీ అందం లేకపోవడం వల్లే నా అందమే నాకు దరిద్రం, తీసుకొచ్చి ఇదిగో జూ పార్కులో పెట్టారు, చూడు ఎన్ని కష్టాలు ఉన్నాయని చెప్పారు. అందుకని ఎవరి గురించి వాళ్ళకి డాబాలు ఉన్నాయి, మిద్దెలు ఉన్నాయి, బంగారం ఉందని చెప్పి తీసుకుపోయి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏమి లేదని చెప్పి, ఏమి లేనివాడికి ఒక బాధ ఉంది, ఉన్నవాడికి ఒక బాధ ఉంది. ఈ ప్రపంచంలో బాధ లేనివాడు అంటూ లేడు. ఈ యథార్థాన్ని గ్రహిస్తే మన జీవితం చాలా బాగుంటుంది. కానీ గ్రహించం, ఎందుకంటే ఇతరులను అనుసరించడం మనకు ఒక అలవాటు అయిపోయింది. ఈ మాటలు మన అందరికీ తెలుసు, కానీ తెలిసిన దాన్ని నేర్చుకోవడం కోసమే ఈ సత్సంగం. ఏం లేదు, తెలియని మనం ఎటు నేర్చుకోలేదు. తెలిసిన దాన్ని 10 నిమిషాలు అవకాశం. అమ్మా మనోళ్ళు తెలియలేదు, మర్చిపోయా. సరే ముగిద్దాంలే, ఇక్కడ తీసుకొచ్చి పెట్టండి, మేము ఇక్కడ తీసుకుంటాంలే. ఎందుకంటే ధర్మం ప్రకారం చెప్పాల్సినటువంటి 4 మొక్కలు చెప్పటం నా ధర్మం. విన్నా 10 మంది అయినా 4 అయినా మనం ఏ కార్యక్రమం అయితే పెట్టుకున్నామో, దేనికోసమే పెట్టుకున్నామో అది చెప్పాలి. సరే, ఇది అందుకని ఏం చెప్తున్నానంటే, ఎవరు కూడా ఏం చదువుతున్నావు మా తెలియనటువంటి విషయాలా, ఏందో నాయన ఈ గురువులు అందుకే కాకూడదు నాయన అని అనుకుంటాం. కానీ ఇలా కొంతమంది చెప్పిన మాటలు విని చాలామంది బాగుపడ్డరు.
నేను మొన్న పొద్దుపోను ఒకే విషయం మీద చెప్పడం కోసమే ఈ కార్యక్రమం పెట్టాను. అదేమిటి అంటే బుద్ధ పౌర్ణమి రోజు నేను బుద్ధుడి గురించి చెప్పాలి అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలు, ఆయన పంచశీలాలు అనేటటువంటి విషయాల మీద నేను సమాజాన్ని అడగాలనుకుంది. నా మనసులో ఉన్నటువంటి భావన నేను అడగాలనుకున్నాను. ఏమిటి ఏదంటే ఆయన చెప్పినటువంటి పంచశీలాలు 5 ఈ ప్రపంచానికి ఆయన బోధించాడు. ఎప్పుడు 2500 సంవత్సరాల క్రితం ఆయన కొన్ని మాటలు చెప్పాడు. ఏమిటి ఆ మాటలు? ఈ ప్రశ్నకు సమాధానం కావాలి అని చెప్పి నేను అక్కడక్కడ ఒక 3 చోట్లన్నా పెడదాం, కనీసం ఆలోచించాలి. ఏమిటి ఆలోచన అంటే 2500 సంవత్సరాల క్రితం బోధించినటువంటి ఆయన పంచశీలాలు. ఏమిటి ఆ పంచశీలాలు? మనకు తెలియనియా అని అంటే పంచశీలాలని నేను కూడా చాలా శ్రద్ధగా చదివా. అదేమిటి? 3వ తరగతి చదువుకున్నటువంటి చదువు. అహింస, ఎవరిని బాధ పెట్టవద్దు, నువ్వు బాధపడవద్దు, అబద్ధాలు ఆడబాకు, అంటే నమ్మకాన్ని కోల్పోకూడదు మనిషి, సత్యం మాట్లాడితే ఒకరి మీద ఒకరి పట్ల ఒకరి నమ్మకం కలిగిద్ది. అబద్ధాల జీవితం అనేది మనం ఒకరి పట్ల ఒకరి నమ్మకాన్ని కోల్పోతాం. అబద్ధాలు ఆడబాకు, దొంగతనం చేయబాకు, ఇతరుల సొమ్ము నువ్వు కాజేయాలనేటటువంటి భావన మంచిది కాదు. నీ కష్టార్జితంతోనే నీవు బ్రతుకు. ఇతరులు యొక్క వాడిని దోపిడీ చేసి వాడిని బాధ పెట్టి వాడి దగ్గర నువ్వు లాక్కోబాకు. అది లాక్కునేటటువంటిది మంచిది కాదు. అదే దొంగతనం. పీడించి తీసుకోబాకు, కష్టపడిది బ్రతుకు అని చెప్పడం వ్యభిచారం. ఇదంతా మనకు తెలిసిందే. ఒకరు స్త్రీ పురుషులు ఒకరు ధర్మబద్ధంగా జీవించడానికి మనిషి అనేటటువంటి వాడు కనిపెట్టినటువంటిది ఏమిటయ్యా అంటే దాంపత్యం, నమ్మకం. ఈ నమ్మకాల్ని ఎంతవరకు మనం కాపాడుకుంటున్నామని చెప్పి పరిశీలిస్తే చాలా విపరీతమైన ద్వారంతో ఒకళ్ళు మోసం చేసుకుంటున్నాం. కాబట్టి కుటుంబ వ్యవస్థ నాశనం అవుతుంది. ఇలా 30 సంవత్సరాలైనా పిల్లల్ని పెళ్లి చేసుకోవడానికి భయపడతా ఉందంటే ఒక భార్య ఒక భర్త ఎంత ఆనందంగా ఉన్నవరా అని చెబితే వాళ్ళ పిల్లలు అదే నాకు ఎప్పుడు పెళ్ళి అయిద్దా, మా అమ్మ నాన్నలాగా ఇప్పుడు నేను జీవితాన్ని గడపాలా అని అనుకుంటారు. కానీ ఇప్పుడు ఎవరన్నా ఏదన్నా మాట్లాడితే ఈ భర్త పిల్లలతో భార్య అంటుంది, ఏమోలేమ్మా నా జీవితంలాగా మీ జీవితాలు కాకుండా ఉంటే చాలు అని అంటుంది. ఈ పిల్లగాలు ఏమనుకుంటారు, మా అమ్మ జీవితం బాగాలేదా ఏంది అని భావన కలిగిద్ది. అదే కనుక అమ్మా మీ నాన్న నేను ఎంత అన్యోన్యంగా ఉంటారా, ఈ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినాయిరా, కానీ మేము ఒకళ్ళను విడిచి ఎప్పుడు ఉండలేకపోయాను, మా జీవితంలో ఎంత ఆనందం ఉందో అని చెప్పి కనుక పిల్లలకి చెబితే ఇప్పుడు నేను జీవితంలో ఇలా కావాలా పిల్లలకి పెళ్లిళ్ళ మీద యావ కలగట్లేదు. మీరు తినండి, నేను కొనసాగిస్తూ ఉంటాను. పరిస్థితిని బట్టి మనం పోవటమే, తప్పేం లేదు. ఒక్కళ్ళున్నా కూడా నేను ఏం చెప్పాలనుకున్నా అది చెప్తా ఉంటా. నేను తినపోయిన ఇబ్బంది లేదు నాకు. తినండి. కాబట్టి ఇది స్త్రీ పురుషుల యొక్క సాంగత్యం ధర్మబద్ధంగా ఉండాలి. అది కనుక ఇదైతే విచ్ఛిన్నమైతే కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమైద్ది, సామాజిక వ్యవస్థ అస్తవ్యస్తమైద్ది. కాబట్టి ఆయన చెప్పినట్టు మాట ఏమిటంటే దాంపత్యము ధర్మబద్ధంగా జీవించండి, ఇతరుల పట్ల ఒకళ్ళ పట్ల ఒక ఆకర్షితుల్ని ఎందుకో తెలుసుకోండి అని చెప్పి ఆ శరీర ధర్మాలని మీరు ఇంద్రియ నిగ్రహంతో సక్రమంగా ఒకళ్ళు ఇంద్రియ నిగ్రహాన్ని పాటించండి అని చెప్పి ఆయన దాని గురించి చెప్పడం జరిగింది. అలాగే మద్యపానం. ఇవాళ ఎంతమంది మరి ఈ మద్యపానంతో సతమతమయ్యి ఎన్ని కుటుంబాలు నాశనమైనాయి, ఎన్ని కిడ్నీలు దెబ్బతిన్నాయి, ఎన్ని బతుకులు చిన్నాభిన్నం అయిపోయినాయి. అయినా కూడా ఒక్క పిల్లవాడిని నేను పడ్డ కష్టం వాళ్ళు పడకూడదు అని చెప్పి కనీసం కష్టాలు పడ్డ కుటుంబం కూడా దాని అవేర్నెస్ కోసం కృషి చేయట్లేదు. అంటే ఇప్పుడు మా కుటుంబంలో కొంతమంది మద్యపానం వల్ల నష్టపోయాం.
నేను ఎందుకు మా కుటుంబం ఇంత నష్టపోయిందే, వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ యొక్క కుటుంబం కానీ శ్రద్ధ తీసుకొని ఇదిగో మా బాబాయ్ ఇట్లా అయిండు, మా బాబాయ్ లాగా వాడు ఇంకొకడు కాకూడదు, ఇదిగో నా కొడుకు ఎట్ట అయిపోయిండు, నా కొడుకులాగా ఇంకొకడు కాకూడదు, ఇదిగో మా అక్క బ్రతుకు ఎట్టయింది, మా బావ ఎట్టయిండు, ఇలా కాకూడదు అని చెప్పి ఎందుకు వీళ్ళు ప్రచారం చేయట్లేదు? ఇలా వదిలేస్తూ ఉంటే ఎంతమంది చచ్చిపోయినా చూస్తూ ఉంటారా అనని 2500 సంవత్సరాల క్రితం ఈ 5 పంచశీలాలను ఆయన మానవాళికి బోధించడం జరిగింది. 2500 సంవత్సరాల క్రితం అంటే మీరు ఒక్కసారి వెనక్కిపోండి. 2500 సంవత్సరాల క్రితం మనకి ఆహారం ఎంత ఇబ్బందిగా ఉంది, ఇన్ని సౌకర్యాలు ఉన్నాయా, ఫ్యాన్ ఉందా, లైట్ ఉందా, పోవటానికి ఏమైనా వెహికల్స్ ఉన్నాయా, ఎద్దుల బండి, గుర్రపు బళ్ళు ఇలాంటివి ఉండేవి. అప్పుడు సెల్ ఉందా, అప్పుడు ఫోన్ లేదు, ఏమీ లేదు. అప్పుడు ఎంత ఉన్నోడికైనా కూడా ఏమీ లేదు, రాజుకు కూడా లేదు. అలాంటి 2500 సంవత్సరాల క్రితం అసౌకర్యంగా బతికినటువంటి భౌతిక వ్యవస్థ ఎంత అభివృద్ధి చెందింది. అప్పుడు అన్నీ ఇప్పుడు అవసరం లేదు, ఎద్దుల బండి పోయింది, ట్రాక్టర్ వచ్చింది. తర్వాత చాలా అప్పుడు ఉత్తరాలు ఉండేవి, ఇప్పుడు ఉత్తరాలు పోయినాయి, ఫోన్లు, సెల్ ఫోన్లు వచ్చినాయి. ఇన్ని అభివృద్ధి చెందితే భౌతికంగా మానసికంగా మాత్రం ఎందుకు ఈ 5టిని అధిగమించలేదు? ఇది ప్రశ్న. ఇది నాకు మొన్న బుద్ధ పౌర్ణమి రోజు వచ్చినటువంటి ప్రశ్న. కారణం ఏమిటి, నాకు అర్థమైంది ఏమిటయ్యా అంటే, ఆ సైన్స్ మీద పనిచేసేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాటి సౌకర్యాలని బాగు చేయాలి అనేటటువంటి సైంటిస్టులు చాలామంది ఉన్నారు. కానీ మానసికంగా ఎదుగుదల కోసం కృషి చేసినటువంటి వాళ్ళు కానీ, తపన పడినటువంటి వాళ్ళు కానీ లేరు. కాబట్టి నాకు మీరు ప్రజలు వినకపోయినా ఇదిగో ఈ 5కు నా బుద్ధ భగవానుడు ఏదైతే చెప్పాడో ఇవి మనం చెప్పాలి. వినకపోయినా వాళ్ళకి అసౌకర్యంగా ఉన్నా, చిన్నగా బుద్ధగించైనా బతిలాడైనా కూడా ఈ 4 పదాలను 5 పదాలను గుర్తు చేద్దామని చెప్పి ఆ రోజు అనిపించి 4 సంవత్సరాలకు ఒకసారి పెట్టుకుంటున్నాం కదా. ఇప్పుడు 4 సంవత్సరాలు అయింది. అవి ఎటు గుడికి వచ్చి అందరూ గుడికి వచ్చినా కూడా ఇలాంటి విషయాలు మనం చెప్పుకోలేము. కాబట్టి ఇలాంటి విషయాలు చెప్పాలి అనని ఇది ఒక ఉద్యమంగా చేపట్టండి. మీ కలుపు తీసే దగ్గర, మీరు పనిచేసే దగ్గర ఎక్కడ పడితే అక్కడ ఇదిగో ఈ 5 పాటించకూడదంట. ఈ 5ని మనం వెలివేయాలి. ఆకర్షణలు ఉంటాయి, కానీ వాటిల్లో పడిన ఆ సుఖంలో పడిన కష్టం ఎంత, పొందిన సుఖం ఎంత? ఎన్ని కుటుంబాలు నష్టపోతున్నాయి, ఎంత పిల్లలు వాళ్ళకి పెళ్ళిళ్ళు కాకుండా వాళ్ళ తల్లి ఏదైనా తప్పు చేస్తే అలాంటి కుటుంబంలో చేసుకోవద్దురా అంటే శిక్షలు ఎవరికి పడతాయి? పిల్లలకు పడుతున్నాయి. కాబట్టి దూరంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని మీరందరూ కంకణం కట్టుకొని చెప్పండి. ధైర్యంగా ఉండండి. సత్యాన్ని చెప్పడం కోసం భయపడాల్సిన పని లేదు అని చెప్పి నాకు అనిపించి, కొంతమందికి అనిపించవచ్చు వీళ్ళు ఏందరో స్వామి ఏందో చెబుతుంటాడు, ఆడు వినేవాళ్ళు లేడు, ఆడేమో చక్కగా నేను మంచిది, మనం అసౌకర్యంగా ఏది ఫీల్ కాకూడదు. ఎన్నది ఆడ ఉన్నదే 200-300 మంది 9 300 మంది అందరూ, ఇప్పుడు 30 మంది కూడా లేరు. వీడు ఏందో చెబుతుంటాడు, ఓడి తెలియంది ఈ సోది వ్యవహారం, సోది కథ. మీకు అనిపించే ఒకటే ప్రశ్న, ఈ 5 వల్ల నష్టపోయిన వాళ్ళు లాభం పడ్డమా చెప్పండి. ఈ 5 మన జీవితాల్లో ఉన్నాయా లేవా చెప్పండి. ఈ 5 వల్ల ఎవడు లాభం పొందింది, ఎవడన్నా ఎంతమంది నష్టపోయారు? ఇవి ఏమన్నా మనకు తెలియనటువంటి విషయాలా? ఇవి మనకు తెలియనటువంటి విషయాలా? కానీ మన మనసు పెట్టినటువంటి విషయాలు, మనం వదిలేసినటువంటి విషయాలు, కానీ నిత్యం సతమతం అవుతూ నష్టపోతున్నటువంటి విషయాలు ఏమిటి? అహింస, ఇతరులు ఇబ్బంది పెట్టడం. నీ భార్యాభర్తలే ఉంటారు, ఎప్పుడు ఒకళ్ళొకళ్ళు బాధ పెట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు వాడు బాధపడితే మన పక్కంటోడు ఒక్కటే జీవితంలో ఒక్కటి పాటించండి. పక్కంటి వాడు బాధపడితే నువ్వు బాధపడండి. ఈ ఒక్క సూత్రం పాటించండి, నీ జీవితం అద్భుతంగా మారిపోద్ది. వాడెవడైనా ఏడిస్తే నాకెందుకులే అంటే ఉక్రెయిన్ వాడు తగాదు పెట్టుకుంటాను, మనకేమైనా తెలుసా చెప్పండి? వాడెవడో తగాదు పెట్టుకుంటే మనకెందుకు వాళ్ళని వదిలేస్తే ఇవాళ మన ఇంట్లో గ్యాస్ సరిగ్గా దొరకట్లా, రేట్లు పెరిగినాయి. కాబట్టి ఈ 5 మీద ప్రచారం చేయండి. రేపు కానీ ఎల్లుండి కానీ మళ్ళా అక్కడ మన దక్షిణాది బజార్న కార్యక్రమం ఉంటుంది. ఇలాంటి